నమస్కారం. జీవన స్రవంతికి స్వాగతం. ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయి, కానీ ఇంగ్లాండ్లోని సాలిస్బరీ మైదానంలో నిశ్శబ్దంగా నిలబడి ఉన్న ఆ భారీ శిలలు మాత్రం శాస్త్రవేత్తలకు వేల ఏళ్లుగా నిద్ర లేకుండా చేస్తున్నాయి. అవే స్టోన్ హెంజ్. సుమారు 5,000 ఏళ్ల క్రితం చక్రం కూడా కనిపెట్టని కాలంలో కొన్ని టన్నుల బరువున్న ఈ రాళ్లను అక్కడికి ఎలా తెచ్చారు? అసలు వీటిని ఎందుకు నిర్మించారు? ఇది ఒక సమాధ, ఖగోళ పరిశోధనా శాలన, లేక గ్రహాంతరవాసుల స్థావరమా? 5 నిమిషాల ఈ ప్రత్యేక వీడియోలో స్టోన్ హెంజ్ వెనుక ఉన్న అంతుచిక్కని రహస్యాలను లోతుగా విశ్లేషిద్దాం. స్టోన్ హెంజ్ నిర్మాణం సుమారు క్రీస్తుపూర్వం 3,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని చరిత్రకారులు చెబుతారు. అంటే ఈజిప్ట్ పిరమిడ్ల కంటే కూడా ఇవి పాతవి. ఇక్కడ ఉన్న ఒక్కో రాయి బరువు సుమారు 25 టన్నుల నుండి 50 టన్నుల వరకు ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రాళ్ళు ఆ ప్రాంతంలో దొరికేవి కావు. వీటిని సుమారు 150 మైళ్ళ దూరంలో ఉన్న వేల్స్ పర్వతాల నుండి ఇక్కడికి తరలించారు. అప్పట్లో ఇనుప పనిముట్లు లేవు, పెద్ద వాహనాలు లేవు. మరి అంత దూరం నుండి అంతటి బరువున్న రాళ్లను అడవులు, నదులు దాటించి ఎలా తీసుకువచ్చారు? ఇది మానవ శక్తికి సాధ్యమేనా, లేక ఏదైనా అతీత శక్తి సాయం తీసుకున్నారా? స్టోన్ హెంజ్ కేవలం రాళ్ల కుప్ప కాదు, ఇది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ డిజైన్. సంవత్సరంలో సుదీర్ఘమైన రోజునాడు సూర్యుడు ఉదయించేటప్పుడు సూర్యకిరణాలు సరిగ్గా ఈ రాళ్ల మధ్య నుండి ప్రసరిస్తాయి. అంటే 5,000 ఏళ్ల క్రితమే ఇక్కడి ప్రజలకు ఖగోళ శాస్త్రంపై, గ్రహాల గమనంపై అపారమైన అవగాహన ఉందని అర్థమవుతోంది. ఇది ఒక సోలార్ క్యాలెండర్ లాగా పనిచేసేదని, గ్రహణాలను ముందే గుర్తించడానికి దీనిని ఉపయోగించేవారని శాస్త్రవేత్తల ప్రాథమిక అంచనా. కానీ అంత ఖచ్చితత్వాన్ని ఆ కాలంలో ఎలా సాధించారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ. ఈ రాళ్ల గురించి జానపద గాథలు కూడా ఎన్నో ఉన్నాయి. మధ్యయుగ కాలంలో ప్రసిద్ధ మంత్రగాడు మెర్లిన్ తన మంత్రశక్తితో ఈ రాళ్లను ఆకాశం నుండి ఇక్కడకు తెచ్చిపెట్టాడని ప్రజలు నమ్మేవారు. మరికొందరు ఇవి గ్రహాంతరవాసులు భూమిపై దిగడానికి నిర్మించిన సంకేతాలని భావిస్తారు. ఇటీవలి కాలంలో జరిపిన త్రవ్వకాల్లో ఈ రాళ్ల చుట్టూ వందలాది మనుషుల అస్థిపంజరాలు బయటపడ్డాయి. దీనిని బట్టి ఇది ఒక శ్మశాన వాటికని, ఇక్కడ మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగడానికి పూజలు చేసేవారని పరిశోధకులు చెబుతున్నారు. స్టోన్ హెంజ్ గురించి మరో వింతైన విషయం ఏమిటంటే ఈ రాళ్ల అమరిక వల్ల అక్కడ ఒక ప్రత్యేకమైన ఎకో, ప్రతిధ్వని వస్తుంది. ఒక రకమైన శబ్ద తరంగాలను సృష్టించడానికి కూడా దీనిని నిర్మించి ఉండవచ్చని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. పురాతన కాలంలో ఇక్కడ మతపరమైన సంగీత ఉత్సవాలు జరిగేవని, ఆ శబ్దం ప్రజలలో ఒక రకమైన పారవస్యాన్ని కలిగించేదని కొందరు శాస్త్రవేత్తల వాదన. అంటే ఇదొక ఓపెన్ ఎయిర్ థియేటర్ అని కూడా మనం అనుకోవచ్చు. ఎన్ని వందల పరిశోధనలు చేసినా స్టోన్ హెంజ్ తన రహస్యాలను పూర్తిగా విప్పడం లేదు. కాలగమనంలో ఎన్నో నాగరికతలు అంతమైపోయినా ఈ రాళ్ళు మాత్రం చెక్కు చెదరకుండా నిలబడి నాటి మానవుడు మేధస్సుకు నిదర్శనంగా నిలిచాయి. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని 5,000 ఏళ్లుగా నిలబడడమే అతిపెద్ద వింత. ఈ అంతుచిక్కని రాతి నిర్మాణం గురించి మీరేమనుకుంటున్నారు? ఇది దేవుడి కోవెలనా, లేక సైన్సు ప్రయోగశాలనా? కామెంట్ చేయండి. మరిన్ని ప్రపంచ వింతల కోసం మన జీవన స్రవంతిని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వచ్చే వీడియోలో మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. స్వస్తి.